ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. మొత్తం 50 ఎంపీపీ స్థానాల్లో ఎన్నికలు జరగగా 39 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. మరో 7 స్థానాల్లో వాయిదా పడింది. వాటిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతోంది, ఈ ఫలితాలు ఏ విధంగా చూడాలో మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గారు. ప్రధానంగా అనంత వెంకటరామరెడ్డి గారు ఏ విధంగా చూస్తారు ఈ ఫలితాలని? ప్రలోభాలకు గురి చేశారు, బెదిరింపులకు పాల్పడినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకుంది. ఎట్లా చూస్తారు మీరు? ఒకటి తెలుగుదేశం పార్టీ కానీ కూటమి వారు కానీ అవకాశవాదమే వాళ్ళకు ఉండేది, కూడా అవకాశవాదం పైన ఆ పునాదులపైన నిలిచారు. మొట్టమొదటి నుంచి కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో స్థాపించబడినప్పటి నుంచి మొట్టమొదటి నుంచి కూడా విశ్వసనీయతగా మారుపేరుగా దీన్ని తీర్చిదిద్దాను, విశ్వసనీయత అనే పునాదిపైనే ఈ పార్టీని కూడా బిల్డప్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి చెప్పారు. దానికి అనుగుణంగానే ఇక్కడ నాయకులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు కావచ్చు, ఆ విశ్వసనీయత కోసం మొట్టమొదటి నుంచి కూడా పోరాడుతున్నారు, నిలబడినారు కూడా. దాంట్లో మరొక మారు కూడా ఈ ఎన్నికల్లో ఏదైతే ఈ ఉప ఎన్నికలు జరిగినాయో ఇవన్నీ కూడా ఎంపీపీ అండ్ వైస్ ఎంపీపీ జరిగినాయో మరొక మారు కూడా ప్రతి కార్యకర్త, ముఖ్యంగా ప్రజాప్రతినిధి అందరూ కూడా ఎన్నిక కాబట్టి గుర్తుపోయిన కాబట్టి కూడా తన విశ్వసనీయతను చాటుకున్నారు కూడా ఈరోజు కూడా. కానీ ఆ విశ్వసనీయతను దెబ్బతీయడానికి అనేక ప్రయత్నాలు, ప్రలోభ పెట్టారు, డబ్బు ఆశ చూపినారు, పదవులు పెట్టారు, పోలీసు వారిని అడ్డం పెట్టారు. ఎంతమందిని అడ్డం పెట్టినా కూడా 50 స్థానాలు జరిగింటే 39 స్థానాల్లో ఇంకొక స్థానంలో కూడా రెబల్ అయినా కూడా దాదాపుగా 40 స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. 7 స్థానాల్లో ఎక్కడా ఎవరు జరగలేదు. దాంట్లో 2 స్థానాలు అనంతపురంలోని ఉమ్మడి జిల్లాలో అంటే సత్యసాయి జిల్లాలో రాప్తాడు నియోజకవర్గంలో ఉండే రామగిరి ఎంపీటీసీ అంటే ఎంపీ మండలం కావచ్చు, లేకుంటే గాన్లపాడు, ఈ 2 దాంట్లో కూడా చాలా ప్రలోభాలు చూపి అక్కడ ఉండే స్థానిక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ వారే లోపలికి ఎంటరై వాళ్ళందరినీ బెదిరించడంలో అధికారులు కూడా వారికి భయపడి వారికి లొంగిపోయి దాన్ని వాయిదా వేశారు తప్ప మెజార్టీ లేక కాదు. చాలా ప్రత్యక్షంగా ఉంది. పోలీసు వారు కూడా ప్రత్యక్షంగా ఇప్పుడు అనంతపురం జిల్లా ఉంది, చాలాసార్లు కంబదూరు అట్ట చోట కూడా అనేక ప్రయత్నాలు చేసిన ఇక్కడ ఉండే అధికారులు, కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ నిలబడారు. వాళ్ళు ఏమన్నా కానీ చట్టం ప్రకారం మేము పోతాం, ఎన్నికలు జరుపుతామని చెప్పి. కానీ అక్కడ 2 చోట్ల కూడా అట్లా అధికారులు నిలబడుకోకుండా వారికి లొంగిపోయినారు కాబట్టి దాన్ని విధిలేని పరిస్థితుల్లో చేస్తారు. నేను ఒకటే చెప్తున్నాను వాళ్ళకి, తెలుగుదేశం పార్టీ నిన్ననే స్వయంగా పరిటాల సునీత గారు ఒక పత్రికలో మాట్లాడుతూ అసలు మేమెందుకు ప్రలోభ పెడతాము, మాకు మెజారిటీ లేదు కదా, మాకు స్థానాలే లేవు, మాకు అటువంటి దగ్గర మేము ఎందుకు ప్రయత్నం చేస్తామంట అని చెప్పారు. దానికి విరుద్ధంగా నిన్న వ్యవహరించింది ఆమె కూడా. ఈరోజు ఎక్కడ కానీ లేకోకుండా బలవంతంగా చేసి కదిరి శాసనసభ్యుడు కావచ్చు, లేకపోతే రాప్తాడు శాసనసభ్యురాలు కానీ, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇట్లా బెదిరించడం లేదు. కానీ ఎవరు కానీ భయపడరు, ఎక్కడ కానీ భయపడరు. నీవు పోరాటం చేస్తాం, నీ ఎందుకంటే ఉండేది ఇంకో సంవత్సరం, 3 నెలలు, సంవత్సరమే. కానీ ఏం లేదు. ఇది ప్రభుత్వం పైన కూడా ఈ స్థానిక సంబంధించిన ఇష్యూ, ప్రభుత్వం పైన కూడా పెద్ద ప్రభావం కూడా చూపలేని ఎన్నికల్లో వీళ్ళు ఇంత దిగజారడం ఇవన్నీ కూడా లేదు. ఇది యథాస్థానం. అప్పుడు కూడా గట్టిగా పరిటాల వాళ్ళంతా ఇదే పని చేశారు. మరొక మారు ఇవన్నీ చేయాలంటారు. దానికి అందరూ కలిసి కూడా ఎదుర్కొంటాం, ప్రజాస్వామ్య పద్ధతిలోనే తప్పకుండా కూడా ఎదుర్కొంటాం. ఏదేమైనా ఇప్పుడు ఎవరైతే గట్టిగా నిలబడినారో, విశ్వసనీయత నిలబడినారో వాళ్ళందరికీ కూడా నా సెల్యూట్ కూడా, అందరికీ కూడా పార్టీ తరఫున కూడా అందరూ. ఓకే, విశ్వేశ్వరరెడ్డి గారు, ప్రధానంగా ఈ ఫలితాలు చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టేనా? ఏం మీ విశ్లేషణ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల, జగన్ నాయకత్వం పట్ల విశ్వాసం విషయంలో ఏమాత్రం కూడా పట్టు సడలేదు. అందరూ కూడా జగన్ గారి నాయకత్వాన్ని అంగీకరిస్తూ పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం వల్ల బయటపడినాం. ఈరోజు రాష్ట్రంలో ఎట్లుందంటే భయం నీడలో పరిపాలన చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నారు. పోలీసుల ద్వారా ఒత్తిళ్లు తెచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొరేల్ దెబ్బతీసి వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షంగా పాత్రను నిర్వహించకుండా చేయాలనేటువంటి కుట్రలు, కుతంత్రాలు నగ్నంగా జరుగుతూ ఉన్నాయి. ఇంత బరి తెగించి అప్రజాస్వామికంగా ఇంతకుముందు ఎవ్వరు కూడా వ్యవహరించలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మొత్తం లీడర్షిప్ అందరిపైన కూడా తప్పుడు కేసులు బనాయించినారు. అదేవిధంగా ఒక కేసు మీద కేసు అనేక స్టేషన్లలో పెట్టి ఒక భయపెట్టేటువంటి వాతావరణం రాష్ట్రం అంతా కూడా కొనసాగుతూ ఉంది. అయితే ఈరోజు ఇట్లాంటి అణచివేత చర్యలు చేసినప్పుడల్లా ప్రజలు దాన్ని తిరస్కరిస్తారనేటువంటిది ఈరోజు జగన్ గారికి ఈరోజు వస్తున్నటువంటి ప్రజాదరణను చూస్తే అర్థమవుతోంది. ఆ ప్రజాదరణను చూసి చివరికి జగన్ను కూడా ఏ విధంగా అయినా
కట్టడి చేయాలా, అవసరమైతే అరెస్టులు చేయాలనేటువంటి వైపుగా ఈ ప్రభుత్వం పయనిస్తూ ఉంది. ఈరోజు మనం తుని ఎన్నిక చూసినా, తిరుపతి ఎన్నిక చూసినా, అంతకుముందు జరిగిన అన్నింటిలో కూడా 1-2 స్థానాలు ఉన్నా కూడా ఎంత ఘోరంగా కనీస భయం కూడా లేకుండా ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం కూడా వాళ్ళకు విశ్వాసం లేదనేటువంటి స్పష్టంగా అర్థమైంది. అయితే ఇట్లాంటి వాటి వల్ల వాళ్ళేమీ ముందుకు పోలేరు. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేవలం పోలీసుల ద్వారా పరిపాలన చేయాలనుకుంటే దాన్ని ప్రజలు ఎంతకాలమో సహించరని చెప్పి హెచ్చరిక చేస్తారు. మొత్తం మీద వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు కమిట్మెంట్తో నిలబడ్డారు. అందుకే పెద్ద ఎత్తున ఎంపీపీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని చాలా స్పష్టంగా అనంత వెంకటరామరెడ్డి అదేవిధంగా విశ్వేశ్వరరెడ్డి గారు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా బెదిరించినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు గట్టిగా నిలబడినారు, బలంగా నిలబడినారు. అందుకే రాష్ట్రంలో జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయకేతనం సాధ్యమైంది. ఇది ఖచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వానికి ఒక గుణపాఠమని చాలా స్పష్టంగా పేర్కొంటున్నారు. వీడియోస్ శ్రీనివాస్ శ్రీవాడి సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.